హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే పుదీనా పచ్చడి. మేమైతే ఇక్కడ రోటి పచ్చడి చేస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా. నేను ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేస్తూ ఉంటాను. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ అనేది వేసేసుకుంటాను. ఇందులోకి పచ్చిమిర్చి, అలాగే పొట్టు తీసి పెట్టుకున్న కొన్ని వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కువ వేస్తేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నాను. ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇట్లా వేంపుకుంటే సరిపోతుంది. చూడండి, 5 మినిట్స్ తర్వాతకైతే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే ఆల్మోస్ట్ మంచిగా ఫ్రై అయినాయి కదా. సో ఇవైతే ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నా. సో నెక్స్ట్ అదే గిన్నెలోకి అయితే మీరు ఆయిల్ లేకుంటే వేయండి. నాకు ఇందులో ఉన్న ఆయిల్ సరిపోతుంది కాబట్టి నీట్గా కట్ చేసి పెట్టుకున్న పుదీనానైతే వేసేసుకుంటాను. పుదీనా పచ్చడి ఎప్పుడు చేసినా కానీ ఫ్లేమ్ చిన్నగా పెట్టండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కానీ అంత ఫ్రై కాదన్నమాట. సో సిమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుతూ ఉండండి. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ పట్టింది నాకైతే. 50% ఫ్రై అయిన తర్వాతనైతే ఇందులోకి కొత్తిమీరనైతే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర వేయడం వలన ఏంటంటే ఇంకా కొంచెం ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. సో ఈ రెండు మంచిగా ఆయిల్ పట్టేలాగా కలుపుకొని ఇంకో 5 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మొత్తం చూడండి మంచిగా ఫ్రై అయిందన్నమాట. ఆకు ఒక గిన్నెలోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటున్నా. అందులోకి అదే గిన్నెలోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేస్తున్నా. టమాటా తొందరగా మగ్గాలి అంటే ఇందులోకి సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుందన్నమాట. సో ఏ కర్రీలోకైనా కానీ టమాటా యాడ్ చేసే కర్రీస్ ఉంటాయి కదా, తొందరగా సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది. సో టమాటా మగ్గాక పక్కన పెట్టేసుకొని నేను ఇక్కడనైతే పచ్చడి అనేది అయితే మిక్సీలో చేయట్లేదు. మిక్సీలో కన్నా కానీ రోట్లో వేసుకొని నూరితేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడనైతే రోట్లో మంచిగా నూరుతున్నాను అన్నమాట. మరి బాగా మెత్తగా నూరాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్గా అక్క ముక్కలు ఎక్కువ ఉంటే కూడా బాగుంటుంది. సో మిక్సీలో ఏంటంటే చాలా మెత్తగా అయిపోయి పచ్చడి అనేది అంత టేస్ట్ ఉండదు. సో ఈ రోటి పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ పుదీనా అంతా, మిరపకాయలు, ఎల్లిపాయలు నూరాక లాస్ట్లో మనం ఉడకబెట్టుకున్న టమాటాలను వేసుకొని టమాటాలు కూడా మంచిగా మెత్తగా నూరుకోవాలి. సో ఈ విధంగా నూరుకుంటేనైతే పచ్చడి అయితే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ పచ్చడి చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది నూరడం. మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఇక్కడనైతే అన్నం వేసి ఇందులోకి కొద్దిగా పచ్చడి వేసి అయితే మా ఆయనకి ఇచ్చాను. తనైతే చాలా బాగుందని చెప్పారు టేస్ట్. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి.